వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. దిస్ ఇస్ దివ్యశ్రీ. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంతో పశ్చిమాసియా రగిలిపోతుంది. అగ్రరాజ్యం అమెరికా రణరంగంలోకి దిగనుందనే సంకేతాలు ఉద్రిక్తతను మరింత పెంచాయి. ఇజ్రాయెల్ తరఫున అమెరికా గనక వార్ జోన్లోకి ఎంటర్ అయితే పరిస్థితులు ఎలా మారబోతున్నాయనేది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. పశ్చిమాసియా రణరంగంలా మారింది. ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పరం బాంబుల మోత మోగిస్తున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల్లోని కీలక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు తమతో న్యూక్లియర్ ప్రోగ్రాంకు ఒప్పందం కుదిరించుకోకపోవడం లేదన్న గుర్రుతో అమెరికా కూడా ఇరాన్పై కత్తులు నూరుతోంది. అదును చూసి దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఇరాన్ రాజకీయ నాయకత్వం మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఇంత జరుగుతున్నా ఇన్నాళ్లు ఇరాన్కు పాలు పోసి పెంచిన హమాస్, హెజ్బొల్లా, హూతీలు లాంటి ముసుగు సంస్థల జాడ కనిపించడం లేదు. పశ్చిమాసియాలో ఓ బలమైన శక్తిగా ఎదిగిన ఇరాన్ అనధికారిక సైన్యాన్ని పెద్ద ఎత్తున సమకూర్చుకుంది. పాలస్తీనాలో హమాస్, లెబనాన్లో హెజ్బొల్లా, యోమాన్లో హూతీలు, ఇరాక్లోని కొన్ని ముసుగు సంస్థలను ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా వాటికి సహకారం అందించింది. నేరుగా తాను యుద్ధంలోకి దిగకుండా శత్రు దేశాలపై వీరిని ఉసిగొల్పింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలైంది. ఆ ఉగ్ర సంస్థకు సాయం చేసేందుకు హెజ్బొల్లా ముందుకు రావడంతో ఆ యుద్ధం బీరూట్ వరకు ఎగబాకింది. ఇజ్రాయెల్ ప్రతాపానికి హమాస్, హెజ్బొల్లాలోని అగ్రనాయకత్వం తుడిచిపెట్టుకుపోయాయి. ఆయా వర్గాల్లో అంతర్గత కుమ్ములాటలు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. వాటిని ఏకతాటి మీదికి తీసుకురావాల్సిన ఇరాన్లో ప్రస్తుతం అనిశ్చితి కొనసాగుతుంది. ఇప్పుడు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించడంతో ఇరాన్ ఒంటరి పోరాటం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడి సెల్ఫ్ గోల్ చేసుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదలా ఉంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం క్రమంగా అగ్ర దేశాలను కూడా కదిలిస్తోంది. టెహ్రాన్ అను కార్యక్రమాన్ని బూచిగా చూపి ఆ దేశంపై సైనిక చర్యకు దిగేందుకు అమెరికా సిద్ధమవుతుంది. సరైన సమయం కోసం వేచి చూస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా సైనిక జోక్యం సరికాదని, ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. ఈ మేరకు రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జకరోవా మీడియాకు వెల్లడించారు. మరోవైపు ఇరాన్లోని బుషేహర్ అణు విద్యుత్ కేంద్రంపై ఇజ్రాయెల్ చేసిన దాడిపైన రష్యా స్పందించింది. తక్షణమే దాడులను ఆపాలని ఆ దేశాన్ని కోరింది. లేదంటే చెర్నోబిల్ తరహా విపత్తు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ మిలిటరీ అధికారి ప్రతినిధి స్పందించారు. పొరపాటు వల్లే దాడి జరిగిందని వివరణ ఇచ్చారు. అయితే బుషేహర్కు ప్రమాదం వాటిల్లిందా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.